హలో హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ టాపిక్ ఏంటంటే యూట్యూబ్ లో షార్ట్ వీడియో ఎన్ని నిమిషాలు పెట్టాలి అనే టాపిక్ అండి. మీరైతే మాక్సిమం అయితే 3 minutes వరకు పెట్టచ్చండి. అంటే 3 minutes లోపే మీ షార్ట్ వీడియో అనేది ఉండే విధంగా చూసుకోండి. ఓకేనా? 3 minutes పైన ఉందనుకోండి, అది లాంగ్ వీడియో కింద కన్సిడర్ అవుతుంది. సో మీ వీడియో అనేది లాంగ్ వీడియోలోకి వెళ్ళిపోతుంది. సో వీడియో అనేది మనకు క్లియర్ గా కనిపించదు. షార్ట్ లో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఆ షార్ట్ కానీ కన్సిడర్ అవుతుంది. సో మీరు షార్ట్ వీడియో యొక్క రేషియో ఎంత ఉంటుంది అనేది తెలుసుకొని మరి షార్ట్ వీడియో అనేది షూట్ చేయండి. దాని రేషియో వచ్చేసి 9:16 అండి. ఈ రేషియోలో మీరు షార్ట్ వీడియో షూట్ చేస్తే చాలా క్లియర్ గా వస్తుంది. మనం షార్ట్ అప్లోడ్ చేసినా కూడా అది షార్ట్ కిందనే కన్సిడర్ అవుతుంది. బట్ మీరు అలా చేయకపోతే అది లాంగ్ వీడియో కింద కన్సిడర్ అవుతుంది. సో మీరు ఏ రేషియో అనేది కూడా సెలెక్ట్ చేసుకోండి, తెలుసుకోండి. ఓకేనా? మీకు ఇంకొక డౌట్ కూడా రావాలి. అదేంటంటే మా షార్ట్ వీడియోకి రెవెన్యూ వస్తుందా, వాచ్ అవర్ కలుస్తుందా అని డౌట్ కూడా ఉంటుంది. సో మీ డౌట్ ఏంటి నేను క్లారిఫై చేస్తాను. ఏంటంటే మన షార్ట్ వీడియోకి వాచ్ అవర్ అనేది కౌంట్ అవుతుందండి. ఓకేనా? మీరు అస్సలు టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. షార్ట్ వీడియోకి వాచ్ టైం యాడ్ అవుతుంది, ఇంకా రెవెన్యూ కూడా యాడ్ అవుతుందండి. ఒకవేళ మీరు 3 minutes కంటే ఎక్కువ సెట్ చేశారనుకోండి, అది లాంగ్ వీడియో కింద కన్సిడర్ అవుతుంది. సో ఇది బాగా గుర్తుపెట్టుకొని వీడియో అనేది షూట్ చేయండి. ఓకేనా? మాక్సిమం అయితే 3 minutes లోపే ఉండాలండి. ఎలాంటి ఇష్యూ కానీ, కాపీ రైట్ కానీ, షార్ట్ పాలసీ కానీ, కాపీ రైట్ స్ట్రైక్స్ కానీ రావు. ఓకేనా? 3 minutes లోపు అయితే ఉండే విధంగా చూసుకొని మీరు షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేయండి. ఓకే అండి, నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని ఫాలో అవ్వండి. మరొక వీడియోతో ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.